విరిగిన ఎముకలు అతకడానికి మనకు 3 వారాల నుంచి 6 వారాలు పడుతుంది. చిన్న పిల్లల్లో 3-4 వారాల్లో అతికితే పెద్దవాళ్ళలో 6 వారాలు యావరేజ్గా పడుతుంది. కానీ కొంతమంది అడల్ట్స్లలో కొన్ని సమస్యలు ఉండటం వలన 6 నెలలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే అది డిపెండ్స్ ఆన్ ద సమస్యని బట్టి ఉంటుంది. సో విరిగిన ఎముక సరైన ప్రాపర్ అలైన్మెంట్లో ఉండి అది సరైన అలైన్మెంట్లో పెట్టడం, అంటే అది ఆపరేషన్ వలన కానీ లేకపోతే పట్టీల వలన కానీ మీరు ప్రాపర్గా దాన్ని ఇమ్మొబిలైజ్ చేయగలిగితే డెఫినెట్లీ దాని మధ్యలో ఏదైతే రక్తం ఉంటుందో అది ఫైబ్రోజెనసిస్, క్యాలస్ ఫార్మేషను, బోన్ అతికే ఆస్కారం ఉంటుంది. సో ఇది ప్రాపర్గా అలైన్మెంట్లో లేకుండా ఎముక మధ్యలో ఫైబ్రస్ టిష్యూ కానీ మజిల్ టిష్యూ కానీ ఇంటర్ఫిరెన్స్ ఉంటే హీలింగ్ అనేది అయ్యే ఆస్కారం ఉండదు. సో మనకు ఎముక అతికే అవకాశాన్ని ఉన్నా కూడా సమ్టైమ్స్ సరిగ్గా అలైన్మెంట్ లేకపోతే మ్యాల్యూనియన్, అంటే ఎముక రాంగ్గా వంకరగా అతకడం అనేది దాన్ని మ్యాల్యూనియన్ అంటాం. నాన్ యూనియన్ అంటే అసలు ఎముక అతక్కపోవడం, మధ్యలో ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా వచ్చేసి మజిల్ టిష్యూ వచ్చేసి ఆ ఎముక అతక్కపోవడం, దాన్ని నాన్ యూనియన్ అంటాం. సో ఈ 2 సమస్యలు మనం కామన్గా ఈ ఎముక యొక్క విరిగిన దాన్ని ఎలా సమస్యలు అనేది మనం చెప్పుకోవాలి. సో అబ్సల్యూట్గా విటమిన్స్ ప్రాపర్గా న్యూట్రిషన్ డైట్ ఉండాలి. మనకు విటమిన్ డి, కాల్షియము కంపల్సరీ సఫిషియెంట్గా ఉండాలి. రోజు కనీసం ఎండలో 1 గంట సేపు ఎక్స్పోజర్ ఉంటే విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యి మనకు ఎముక అతకడానికి దోహదపడుతుంది. ప్రాపర్గా విరిగినప్పుడు ప్రాపర్గా ఇమ్మొబిలైజ్ చేయడం కానీ ప్రాపర్గా కేర్ తీసుకోవడం కానీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు మనము ప్రాపర్ న్యూట్రిషన్తో పాటు మనం తీసుకోవాల్సిన డైట్ ప్రాపర్గా తీసుకుంటూ కొంత మజిల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆ మజిల్ ఎక్సర్సైజ్ మూమెంట్ వలన సర్క్యులేషన్ పెరిగి బోన్ ఫ్రాక్చర్ దగ్గర మనకు ఎక్కువగా క్యాలస్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. సో ఇలా మనకు ఈ 6 వారాల్లో అతికే ఎముక మనకు సమృద్ధిగా గట్టిగా ఏర్పడి అది హార్డ్ క్యాలస్ ఫామ్ అవుతుంది. ఇనిషియల్గా సాఫ్ట్ క్యాలస్ ఉంటుంది, తర్వాత హార్డ్ క్యాలస్ ఉంటుంది. యూజువల్గా వితిన్ 1 year to 2 year లోపల మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇరిగిన దాఖలాలు కూడా మనకు కనబడవు. అట్లా మనకు ఎముక అంత గట్టిగా అతికిపోయి మాడ్యులేట్ అవుతుంది. ఆ మాడ్యులేట్ అవటం వల్ల నార్మల్ షేప్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అబ్సల్యూట్ చిన్నపిల్లల్లో బోను యొక్క పెరియాస్టమ్ థిక్గా ఉంటుంది, అందులో మనకు బోన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి 3 నుంచి 4 వారాల్లో అతికిపోతుంది. అదే అడల్ట్స్లలో 6 వారాల్లో ఈ ఎముక అతికే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఆ సమయాల్లో ప్రాపర్ కేరు, ప్రాపర్ మెడిసిన్స్ తీసుకుంటే అది మనం ఎలాగైనా అతుకుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మీరు బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్తారు. బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మిమ్మల్ని మీరే ట్రీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతుందో అది ప్రాపర్గా అటు ఇటు 2 బద్దలతోటి ఏదన్నా గుడ్డ కానీ తాడు కానీ కట్టుకొని రెస్ట్ తీసుకుంటే యూజువల్గా అది నార్మల్గా హీల్ అయిపోతుంది. ఎవరికైనా హీల్ అవుతుంది. కేవలం బోన్ సెట్టర్సో లేకపోతే క్వాకరీ డాక్టర్స్ దగ్గరికి పోయి దూరాన పోయి అక్కడేదో ఆ పసరు కోడిగుడ్డు కలిపిన పట్టీలు కట్టుకోవడంలో దానిలో అర్థం లేదు, దానిలో మీనింగ్ లేదు. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఆర్థోపెడిక్స్ అన్నది ఎందుకు ఎవాల్యుయేషన్ అవుతుంది? ఏ మనిషికైనా ఫ్రాక్చర్ అయితే దాన్ని తొందరగా త్వరితంగా అతన్ని తన సొంత పనిలోకి పోయే విధంగా తను సైకలాజికల్గా ఫిజికల్గా మళ్ళీ రికవరీ అయ్యే విధంగా మనం దోహదపడే విధంగా ఈ ఆర్థోపెడిక్స్లో డెవలప్ అయింది. సో ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతుందో దాన్ని అప్రాప్రియేట్ అనటమికల్గా ఫిజియోలాజికల్గా ఫిక్స్ చేసినప్పుడే తొందరగా హీల్ అవుతుంది, ఫాస్ట్గా హీల్ అవుతుంది, తొందరగా ప్రొఫెషనల్గా సైకలాజికల్గా ఇంప్రూవ్ అవుతావు, ఫైనాన్షియల్ సమస్యలు రావు. సో అలాంటి టెక్నాలజీ ఈవెన్ ప్రతి కార్నర్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ సమయాల్లో అన్నెసరీ క్వాకరీ కానీ బోన్ సెట్టర్ దగ్గర పోవటం వల్ల ఒకప్పుడు అంటే మనకు ఆర్థోపెడిక్ సర్జన్స్ అవైలబుల్ లేదు, కానీ ఇప్పుడు ప్రతి కార్నర్లో ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ ఇచ్చే డాక్టర్స్ ఉన్నారు. అన్నెసరీ క్వాకరీ బోన్ సెట్టర్స్ దగ్గరికి పోయి కాలును నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మాకు రెగ్యులర్గా ఈ బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళి డ్యామేజ్ చేసుకొని కాళ్ళు తీసేసిన రోజులు, చేతులు తీసేసిన రోజులు కూడా చూసాం. ఎందుకంటే వాళ్ళకు అనటమికల్గా బోన్ ఫ్రాక్చర్ దాని రిలేటెడ్
ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటి గురించి అవగాహన ఉండదు బోన్ సెట్టర్స్కి. సో ప్రాపర్ పట్టి వేయాలన్నా కూడా ప్రాపర్ ఛానల్లో పట్టేస్తే కానీ మనం అది డ్యామేజ్ కాకుండా ఎముక అతికే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో మనం బోను గుణాన్ని బట్టి ప్రాపర్ అనటమికల్ ఫిజియలాజికల్ కేర్ తీసుకుంటేనే ఫ్రాక్చర్ బాగా హీల్ అవుతాయి. మీరు తొందరగా రికవరీ పనిలోకి పోవచ్చు. తద్వారా మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా కూడా అభివృద్ధి చెందుతుంది.